నమస్కారం, నేను అరుణ. తాండవ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. పిఠాపురంలో దివ్యాంగుల కోసం ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నివేదికలో. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగుల శక్తి పథకాన్ని పిఠాపురంలో ప్రారంభించారు. పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొని 2 ఉచిత బస్సులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండంబు దొరబాబు, జనసేన నేత ఓదూరు కిషోర్, టీడీపీ, బీజేపీ నాయకులు హాజరయ్యారు. రామస్వామి బాబు, దొరబాబు, ఓదూరు కిషోర్ రిబ్బన్ కట్ చేసి ఒక బస్సును ప్రారంభించగా మరో బస్సు టీడీపీ నేత బొజ్జ సతీష్ ప్రారంభించారు. అనంతరం జెండా ఊపి బస్సులను రోడ్డుపైకి పంపించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని తెలిపారు. ఉన్నవారికి కూడా 50% రాయితీ కల్పించడం జరుగుతూ ఉంది. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి ఈరోజు వారి దగ్గరుండి ఒక సోదరుల దివ్యాంగులందరినీ చూసుకుని పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. Tandava News. For more updates, like, share and subscribe.